కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చింతపండుతో కూడా పని లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కూరగాయలు లేనప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం కరివేపాకు తీసుకోవాలండి. ఎక్కువగా కరివేపాకు అనేది తీసుకోవాలి. కరివేపాకుని నేను ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఆరిన తర్వాత ఈ విధంగా నేను దూచుకుంటున్నాను వేరే ప్లేట్. ఈ కరివేపాకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. ఇప్పుడు బాండీలోకి 1 లేదా 2 చెంచాల వరకు నూనె వేసుకోండి. ముందుగా బాండీలోకి వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు వేసుకోవాలి. ఒక 3 చెంచాల వరకు పల్లీలు వేసుకొని వీటిని వేయించుకోవాలండి. ఈ వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు సగం వేగిన తర్వాత ఇందులోకి 1/2 చెంచా వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు వేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీకి కమ్మటి రుచినిస్తుంది. అలాగే నిల్వ ఉండటానికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలు అస్సలు మర్చిపోమాకండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని మళ్ళీ వేయించుకోండి. ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి నువ్వులు వేసుకోవాలి. ఒక 3 చెంచాల వరకు నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగినట్లయితే మనకి టపటప అని సౌండ్ వస్తుంది. నువ్వులు కూడా వేగిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటాం కదండి, ఈ పప్పును కూడా నువ్వులు ఎన్నైతే వేసుకున్నామో అదే కొలతతో వేసుకోండి. అలాగే 1/2 చెంచా వరకు ధనియాలు వేసుకోండి. ఈ మొత్తాన్ని మళ్ళీ వేయించుకోవాలి. మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కారం కోసం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 10 వరకు ఎండుమిరపకాయలు పడతాయండి. ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఆఖరిన కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా కొబ్బరి పొడి అనేది, ఆ కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వచ్చేసి కూడా ఒక 3 చెంచాల వరకు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కొబ్బరి పొడి ఊరికినే మాడిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ ప్లేస్లో మీరు కేవలం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఒక 10-15 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని ఆ వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేకపోతే ఇంగువ వేసుకోండి. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి. ఇంగువ కానీ లేకపోతే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తాన్ని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మనం ముందుగా కరివేపాకును కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ కరివేపాకుని ఇప్పుడు బాండీలో వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకుని వేయించుకోవడానికి ఒక 1/2 చెంచా వరకు నూనె వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాదండి, బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా ఇప్పుడు అస్సలు వేయకూడదు. ఆ తర్వాత వేయించుకున్న కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని, ఇక్కడ మనం చింతపండు వేయటం లేదండి, మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాము. 1/2 చెంచా వరకు వేసుకోవాలి. మీరు ఈ పొడి లేకపోతే చింతపండు కూడా కొంచెం వేయించుకొని బాండీలో చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా మిక్సీ పట్టినట్లయితే రుచిగా ఉండదండి ఈ కరివేపాకు పొడి అనేది. కాబట్టి మెత్తగా లేకుండా బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కలుపుకొని డబ్బాకి ఎత్తి పెట్టేసుకుంటున్నాను. మరి మీ అందరికీ కరివేపాకు కాంబినేషన్తో తయారు చేసుకున్న
ఈ కరివేపాకు పొడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.